దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక శ్రేష్టమైన సమయంలో కొంచెం ఎవరు మాట్లాడద్దండి. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యం విందాం, జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడినాడో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం, శ్రద్ధగా విందాం. మీరందరూ కూడా గడిచిన వారంతా కూడా కాచి కాపాడబడ్డారని, దేవుని కృపలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. నన్ను కూడా క్షేమకరంగా వెళ్ళాలని పరిచయం చేసి తిరిగి క్షేమంగా నడిపించాడు దేవుడు నన్ను. సో మరలా మేము చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని నేను ఎంతగానో కృతజ్ఞత స్వీకరించాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం వాక్య భాగానికి వెళ్దాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించుకుందాం. పాత నిబంధనలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో గమనిద్దాం. అందుకు దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవాలని నేను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడనైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవాలని. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయము, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో హూ ఈస్ అవర్ గాడ్. ఎవరంటే ఆయన ఉన్నవాడు. రెండవది అనువాడు. ఎక్కడ ఉన్నాడు, ఏమని అంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడున్నాడు? మోషేతో ఒక అరణ్య ప్రాంతంలో ఒక కొండ దగ్గర అక్కడ ఆయన గొర్రెలు మేపుకుంటూ ఉండగా, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. గొర్రెలు మేస్తూ ఉన్నాయి, గడిని మేస్తూ ఉన్నాయి. సో ఆయన అలా సందర్భంలో అలా గొర్రెలు కాసుకుంటూ నెమ్మదిగా అలా ఉన్నప్పుడు ఆ కొండ దగ్గర గుహ ఉన్నట. ఆ గుహ లోపల మరి ఒక స్వరము వినబడతాం. ఒక చెట్టు మాత్రం విచిత్రంగా, అదేంటో మరి ఆ గుహలో ఒక చెట్టు మాత్రమే, అది కూడా ఆ చెట్టు మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉన్న చెట్టు సడన్ గా అతను చూస్తూ నిన్న మండుతా ఉంది. హల్లెలూయా. మండుతా ఉంది. అగ్ని ఆ యొక్క చెట్టుని ఆవరించింది, కమ్మి వేసింది. అది మండుతా ఉంది కానీ కాలిపోవడం లేదు. హల్లెలూయా. మండుతున్న దానికి కాలిపోవడానికి డిఫరెన్స్ ఉందా లేదా? తేడా ఉందా? వ్యత్యాసం ఉందా? మండుతుందనంటే అది కంటికి ఎలా కనబడుతుంది? వెలుగుతా ఉంది. కానీ ఏమవుకోవాలా? మండుతున్నప్పుడు కాలిపోవాలి కదా. ఆ చెట్టు కాలిపోయి బూడిదైపోవాలి కదా. కానీ బూడిద అవ్వడం లేదు. కారణం ఏంటంటే అది సహజంగానో లేదంటే ఎవరినో ముట్టిస్తూ అంటుకునే నిప్పు కాదని. ఎవరో ముట్టించి ఆకతాయిలో దుండములు ఆ దారిని పోయే వాళ్ళు ఎవరో ముట్టించి ఆ యొక్క చెట్టుని కాలిపోయాలని, దాన్ని చంపివేయాలని చెప్పి దుండగులు చేసిన పని కానే కాదు. అది ఎటువంటి అగ్ని అంటే దేవుని యొక్క వాక్యమైన అగ్ని అక్కడ మండుతా ఉంది. ఆ చెట్టుని ఆవరించింది. ఆ చెట్టుని ఆవరించిన ఆ అగ్నిలో నుంచి దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నిలబడి ఉన్న స్థలము పవిత్రమైనది, పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పును వదిలిపెట్టి ముందుకు రానితో మాట్లాడాల. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఉన్నవాడు అనువాడునైనా నీ దేవుని యెహోవా నీతో మాట్లాడుచున్నాడు, జాగ్రత్తగా విను అని మోషేతో చెబుతున్నాడు. ఎందుకు మోషేతో చెబుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఎక్కడున్నాడంటే ఎప్పుడు ఈరోజు నీతో పాటే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఎవరైతే ఆయనను అబ్బా తండ్రి అని మొరపెడతారో, అయ్యా యేసయ్యా అని ఆయన వైపు చూస్తూ కేకలు వేస్తూ గోజాడతారో ఆయన వారి హృదయాలలో ఉన్ననే ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇది ఎప్పుడు జరిగిందంటే మనం పుట్టలేదు, మన పితరులు పుట్టలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యెహోవా దేవుడు ఈ భూమి ఆరంభం అయిన తర్వాత మనుషులకు క్రమం పెరుగుతూ 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 అలా కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఒక మనిషితో మాట్లాడుతున్న సంగతి. హల్లెలూయా. ఈ మోషే అనే వ్యక్తిని
దేవుడు ఎన్నుకున్నాడు. పశుప్రాయంలోనే అతను పుట్టక మునిపే తల్లి గర్భంలోనే ఆయనను ఎంచుకున్నాడు దేవుడు. మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మోషే యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎప్పుడున్నాడు? అతని కష్ట సమయంలో ఉన్నాడు. అతను శత్రు చేతులు చిక్కినప్పుడు ఉన్నాడు. అతని యొక్క శత్రు కుటుంబంలో రాజ్య కుటుంబంలో పెరుగుతున్నప్పుడు ఉన్నాడు. తర్వాత ఆయన అదే మోషే ఒక వ్యక్తిని చంపినప్పుడు అతనితో ఉన్నాడు. అదే మోషే చంపిన తర్వాత పారిపోయినప్పుడు ఆయనతో ఉన్నాడు. అందుకనే ఆ ఉన్నవాడైన దేవుడు ఈరోజు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూద్దాం ఇంకోసారి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ముందులను వాడు మీ ఎత్తుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పగలను. ఎందుకు చెప్తున్నాడు తెలిసి ఈ మాట? వాళ్ళు అనుకున్నారంట ఇశ్రాయేలు ప్రజలు, అసలు మా దేవుడు లేడే లేడు, ఎక్కడున్నాడయ్యా? ఉంటే మాట్లాడను కదా, ఉంటే రక్షించను కదా, ఉంటే మా కష్టాలు తీర్చాలి కదా, ఉంటే మాతో మాట్లాడను కదా, ఉంటే మమ్మల్ని కష్టం నుంచి బానిసల నుంచి విడిపించాలి కదా. 430 సంవత్సరాలు అవుతుంది మేము బానిసలుగా ఉన్నాం. ఈ బానిస సంఖ్యలు తెంపేవాడే లేడా? అసలు మా పితరులు చెప్పిన ఆ గొప్ప ఇశ్రాయేలు దేవుడు ఏడి, ఎక్కడున్నాడు అని వాళ్ళు గోజాడుతున్నారు, కన్నీరు కాలుస్తున్నారు, బాధపడుతున్నారు. చిన్న మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళు కన్నీటితో అన్నాలను తడుపుతున్నారట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేతో మాట, ఏ రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడో, ఎవరైతే చంపేసి వదిలిపెట్టి వచ్చాడో, ఎక్కడ ఏ ప్రాంతం కాదనుకుని వచ్చేసాడో, భయపడి పారిపోయి వచ్చేసాడో, అదే మోషేని పిలిపించి అదే ప్రాంతానికి మనమా నువ్వు వెళ్ళాలా మోషే? వాళ్ళు అనుకున్నారు నేను లేననుకున్నాడు, నేను ఉన్నా వాళ్ళతో పలకరించట్లేదని, వాళ్ళని బాగు చేయలేదని, లేదా వాళ్ళని కాపాడలేదని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళలో ఆ విశ్వాసం తగ్గక మునిపే, వాళ్ళలో ఆ అనుమానం ఇంకా బలపడ ముందే నేను ఉన్నానని, నేను మాట్లాడతానని, నేను వారి పట్ల సూచక కార్యములు అద్భుత కార్యములు చేస్తానని, వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించే వాళ్ళను నేను ఒక దేవుడు ఉన్నానని వాళ్ళకి తెలియజెప్పడానికి వెళ్ళు అని మోషేతో చెబుతున్నాడు. హల్లెలూయా. మోషేని పిలిపించి ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. ఉన్నవాడను అనువాడను నేనే. ఎవరెవరికి దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవానైన నేను నీతో మాట్లాడతాను. ఇదే వాక్కుని తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. వాళ్ళలో ఉన్న అనుమానాన్ని తీసివేయి. వాళ్ళలో సంకోచం ఉంది, అనుమానం ఉంది, వాళ్ళలో ఆ హృదయంలో బాధ ఉంది. ఆ మా దేవుడు ఎక్కడికి ఉంటే మనం కాపాడడానికి ఎందుకు రాలేదు అని వాళ్ళలో ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నను నువ్వు తీసివేయడానికి, వాళ్ళలో ఉన్న ఆ సందేహాన్ని తొలగించడానికి నిన్నే నేను వాడుకోబోతాను. నువ్వు వెళ్ళి నా నోటి మాటగా నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పు అని దేవుడు ఆ మోషే గారిని ఎన్నుకొని మోషేతో ఎక్కడ మాట్లాడుతున్నట్ట? మండుచున్న అగ్ని పొదలో మాట్లాడుతున్నాడు. ఉన్నవాడిని వేసి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము నూతన నిబంధనలో 58వ వచనం కనుక మనం గమనిస్తే ప్రేమ దేవుడారా ఏమని ఉంది ఇక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయము యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు చాలండి. ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను ఉన్నవాళ్ళను ఎప్పుడు ఉన్నానో, ఈ సృష్టి ఇంకా పుట్టక మునిపే, ఈ జగత్తుకి ఇంకా నేను పునాది వేయక మునిపే, నాకు నేనే స్వయంభూడిగా నేను ఉద్భవించిన వాడను, నేను ఉన్నవాడను, నేను అనువాడను. ఏమంటాడైనా? నువ్వు చెప్పే పలికే ప్రతి మాటకు ఆమె అనే అనువాడు ఆయనే. నువ్వు కోరుకున్న ప్రతి కోరికను తీర్చడానికి ఆమె అని అనేవాడు ఆయన మాత్రమే. నువ్వు ఈరోజు సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్న దానికి ఆమె అని ఆయన అనేవాడట. అందుకే ఆయన ఉన్నవాడు అనువాడునైనా యెహోవా దేవుడైనా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఉన్నాడా లేడా? ఆయన ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు? అక్కడేమో అగ్ని పదలో మాట్లాడుతున్నాడు, అక్కడ మండుచున్న అగ్ని పదలో ఆ మంటలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు.
తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మోషేకి వెళ్ళిపోయాడు. మోషేకి ధైర్యం కావాలా, బలం కావాలా, నమ్మకం కలగాల, విశ్వాసం పెరగాల. మరి సూచక్రియ జరిగించాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆ మోషేకి వెళ్ళిపోయాడు. మోషే హృదయంలోకి వెళ్ళాలి. హృదయం అనే ఆలయంలో దేవుడు ఆ హృదయంలో ఉండగా ఇప్పుడు మోషేకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఎంతవరకు సాగు చెప్పు, నేను వెళ్ళనయ్యా, నా వల్ల కాదు, నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుడు కాదని లేదు, కానీ నేను వెళ్ళలేనయ్యా, నేను ఆ సాహసకారం చేయలేను. ఇలా ఉన్న వ్యక్తిని దేవుడు మరల్చుకొని గొప్ప సాహసకారం చేసే వ్యక్తిగా మార్చాడు. అందుకే అన్నాడు కదా, నేను మీ పితరుల కంటే ముందుగా ఉన్నవాళ్ళను, అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాళ్ళని చెప్పినప్పుడు ఈ ప్రజలకు ఏం నచ్చలేదట? కోపం వచ్చింది. నువ్వు నిన్నగాక మొన్న పుట్టి మా పితరుల కంటే గొప్పవాడని చెప్పుకుంటావా, అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడని చెప్పుకుంటావా అని అక్కడున్న ప్రజలకు నచ్చక కొట్టడానికి రాళ్ళు తీసుకుంటే వేసుకోండి. ఏం తీసుకున్నారు? రాళ్ళు తీసుకుని రాళ్ళు ఎత్తి కొట్టడానికి చూస్తే యేసుప్రభు రాళ్ళు కొట్టించుకున్నాడా? లేదు. తప్పించుకుని ఎక్కడికి పోయారట? అక్కడ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎప్పుడైనా సరే ఆయన ఉనికిని చెబుతున్న ప్రతిసారి కూడా ఆటంకులు వస్తూనే ఉంది, అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కానీ అంత మాత్రాన ఆగిపోలేదు, అంత మాత్రాన వెనకడుగు వేయలేదు. ఎందుకనంటే ఆయన తన గౌరవాన్ని ఎవరికి ఇచ్చేవాడు కాదు, తన నామానికి తగిన దక్కవలసిన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని ఎవరు చెప్పాడు? అదే మోషేకి ఆజ్ఞ రాసించాడు. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, నేనే మీ దేవుణ్ణి, నన్ను కాకుండా వేరొకరిని మీరు పూజించకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నిర్గమాకాండము 6వ అధ్యాయం 3వ వచనంకి వెళ్దామా? నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం కనుక గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చక్కగా గమనించవచ్చు. నిర్గమాకాండం 6వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చూసారా? అసలు వాళ్ళకి యెహోవా అనే పేరుతోనే పరిచయం చేసుకున్నదంట. ఎలా పరిచయం చేసుకున్నాడైనా? సర్వశక్తి కలిగిన దేవుడును అని ఆయన పరిచయం చేసుకున్నాడు. దేవుడు హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుడైన పిల్లలుగా ఉన్న నీవు నేను భయపడాలా? ఏ విషయానికైనా భయపడాలా? ఏ విషయానికైనా దడుచుకోవాలా? వెనక తగ్గాలా? రోగానికి భయపడాలా? లేకపోతే ఆర్థిక అప్పుల కోసం భయపడాలా? లేకపోతే కుటుంబాల సమస్యలకు భయపడాలా? లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం చూసి భయపడాలా? దేని చూసి నువ్వు భయపడతావు? దేని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన, నీ వెంట, నీ దగ్గర, నీతో ఉంటే ఇక నీకెందుకని భయము, బాధ, దిక్కు? దేవుడు అదే చెప్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడినైన నేను అని ఆయన పరిచయం చేసుకున్నట్ట. యెహోవా అని పరిచయం చేసుకోలేదట. యెహోవా అనే పేరు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ తెలియదని ఎవరు చెబుతున్నాడో అదే మోషేకు చెబుతున్నాడు. ఏమని? మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు ప్రవాసం చేసిన దేశముకు, కనాను దేశమున వారికి ఇచ్చిన నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. హల్లెలూయా. దేవుడు ఏది వాగ్దానం చేశాడో, ఏది నీతో పలుకుతున్నాడో వాటిని నెరవేర్చక ఆయన ఉండడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు చేసిన నిబంధన, ఏ దేవుడు నీ గుడారము రాదు, సమర్పించదు, ఏ రోగం నీ వెంట రాదు. కారణం వస్తుందంటే అర్థం ఏంటి అని అంటే, సాతానుకు మనం ఏదో అవకాశం ఇచ్చామని, ఏదో సాతాను కూడా మన మీద చేస్తున్న కుతంత్రాలు, పన్నాగాలన్నీ కూడా మన మీద ఏదో పని చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి మనం. నీ వ్యక్తిగత విశ్వాసము, నీ వ్యక్తిగత భక్తిలో, నీ వ్యక్తిగత మరి దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధము బలహీన పడుతుందేమో చూసుకోవాలి జాగ్రత్తగా. హల్లెలూయా. యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయనకు ఎలాంటి
పేరుతో పరిచయం చేసిన సర్వశక్తి కలిగిన దేవుడైన నేనని ఆయన పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మోషే చెబుతున్నాడు, నేనే యెహోవాను, ఆ సర్వశక్తి గల దేవుడైన నేనే యెహోవానని ఆయన పరిచయం చేసుకున్నాడు. నేనే ఆ దేవుణ్ణు, కాబట్టి నీవు నా మాట వినాలా. నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధన నేను మీరను, ఆ నిబంధన నేను చేయకుండా ఉండను. ఖచ్చితంగా నేను ఏం చెప్తే ఆ వాగ్దానం నెరవేరుస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. దేవుడు ప్రేమమయుడు. అందుకే యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడట? ఆ చెప్పిన వాగ్దానాన్ని చేశాడు లేదా? చేశాడా? నెరవేర్చాడా? దేవుని ఆజ్ఞ నెరవేర్చాడా? నెరవేర్చాడు. పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా తేటతనంగా మనము చూడగలుగుతాం. ఆయన ప్రేమించమన్నాడు, ప్రేమించాడు. క్షమించమన్నాడు, క్షమించాడు. రోగాలను బాగు చేశాడు, దేవుని వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. యెహోవా దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జరిగించాడు. కాబట్టి ఆయన ఉన్నవాడును అనువాడును నైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీలో చేయబోయే మార్పులు, నీలో జరిగించబోయే క్రియలను నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకున్నావు నేను బలహీనురాలను, నేను బలహీనును, నా వల్ల ఏది కావట్లేదు, నా చేత ఏది కావట్లేదు, నేను నిస్సహాయతలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చేతగాని వాడిగా చేతగానిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు మర్యాద లేదు, నా జీవితానికి ఏమైపోయిందని నువ్వు దిగులు చెబుతున్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు, నేను ఉన్నవాడును, నీతో ఉంటా, అనువాడును, నేను ఆమె చెప్తాను, అది నీకు జరుగుతుంది. ఆ రోగాన్ని వదిలిపెట్టిపోతుంది, ఆ సమస్యను వదిలిపెట్టిపోతుంది. లేదంటే నీ కుటుంబ సమస్య, నిన్ను వెంటాడుతున్న ప్రతి సమస్యని నువ్వు పారిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుడు మాట్లాడుతుంది స్పష్టంగా. ఈ ఉదయకాల సమయంలో మనకి ఏది కావాలి? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనకి ఏది కావాలి? ఈరోజు విశ్వాసం సన్నగిలిపోతా ఉంది. యవనస్తులు తొట్టిల్లిపోతున్నారు, కుటుంబాలు నాశనమైపోతున్నాయి, సమాజంలో సంఘంలో నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, మత్తు తీసుకోవడం ఎక్కువైపోయింది, చెడిపోతున్నారు, బానిసలైపోతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం లేదా? ఉంది. సర్వశక్తిమంతుడైన దేవుడు వాటికి పరిష్కారం చూపించబోతున్నాడు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పటికీ ఎవరైతే దేవుడు రక్తం చేత కడగబడి దేవుడు కుమారుడుగా లేదా కుమార్తెగా ఉన్నారో వారికి మాత్రం తన కృపను ఎప్పటికి కూడా తీసివేయడు. ఎప్పుడు నిరంతరమైన కృపతో ఆయన నింపుతూ నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక చక్కని మాటను మనము చూద్దాం. ప్రియమైన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? హెబ్రీ పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చదవండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఆ భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకోవడం మంచిది. హల్లెలూయా. ఏమంట? యేసుక్రీస్తు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇద్దరు ఒకటే. వారు చెబుతున్నారు నిన్న నేడు ఎప్పుడైనా సరే ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు లేదు. అయితే మార్పు చెందుతుంది ఎవరు? మనుషులు. కల్చర్ తగినట్టుగా, వాతావరణం తగినట్టుగా, ట్రెడిషన్ తగినట్టుగా, ఫ్యాషన్ తగినట్టుగా మార్చుకుంటూ, వేషను భాషను అన్నిటిని మార్చుకుంటూ, వస్త్రాలు మార్చుకుంటూ, ట్రెండీగా రెడీ అవుతూ, చర్చిలు కూడా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ అంత పద్ధతులన్నీ మార్చేసి
ఒక ఫ్యాషన్ షోగా మార్చేశారండి. ఎంత భయానకంగా మరి చూడడానికి విచిత్రంగా గుడ్డూరంగా మార్చేసి ఆరాధన కాలం కూడా మార్చేసి వాళ్ళు నచ్చినట్టుగా జీవిస్తారు. కానీ దేవుడు అన్నాడు, ఇవేమి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటాను, నీవు మార్చుకుంటావు అంతే. నువ్వు మార్చుకున్న పద్ధతులు అవి నీకు ఏమాత్రం ఉపయోగపడవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట, నిన్న నేను ఒక్కటే రీతిగా ఉన్నాను, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాను, నానా విధములైన అన్ని బోధల చేత తిప్పబడు. ఈరోజు ఎంతమంది అయితే రకరకాల బోధన చేత తిప్పబడుతున్నారు, రకరకాల వాక్య ప్రబోధన చేత మార్చబడుతున్నారు. ఎందుకంటే తప్పుడు వాక్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, తప్పుడు బోధన చేసే వాళ్ళు ఉన్నారు, భయంకరమైన మరి మాటల చేత మభ్య పెట్టి ప్రలోభ పెట్టి దేవుని పని చేస్తున్నామని లేదా దేవుని సేవ చేస్తున్నామని పేరు పెట్టుకొని ప్రజలను మోసం చేసేవారు ఎంతమంది లేకపోలేదు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేల మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకే అన్నాడు కదా, నేను మారను, నువ్వు మారొద్దు. నా వాక్యం ఒకటే, నా మాట ఒకటే, నా మార్గం ఒకటే. నేను ఉన్నవాడు అనువాడు ఒక్కరి రీతిగా ఉంటాను. నీవు నా బిడ్డగా ఉన్నట్లయితే, నీవు నా రక్తంలో కడుగుమన్నట్లయితే, నీవు నా సొత్తుగా ఉన్నట్లయితే నువ్వు మారద్దు, నేను మారను. నీ అలవాట్లు మారద్దు, నీ ఆలోచన మారద్దు, నీ యొక్క వ్యక్తిగత విషయాలు, నీ యొక్క వేషభాషను మార్చుకోవద్దు. తగిన అలంకారం నీకు చాలు, అంతకు మించి నువ్వు ఎక్కువగా ఫ్యాషనబుల్గా ఉండాల్సిన అవసరం లేదు. అంతకు మించి నువ్వు ఎక్కువగా బడాయిలకు పోవాల్సిన అవసరం లేదు. గొప్పగా నువ్వు ఉండాల్సిన అవసరం. దేవుడిని హెచ్చించాలంటే గొప్పగా హెచ్చిస్తాడు. కానీ లేనివి కల్పించుకొని మందిరంలో కానీ కుటుంబంలో కానీ కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త పద్ధతులను చేస్తే కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది, క్రైస్తవ వ్యవస్థ అంతకంతకు నీరు కారిపోతా ఉంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నేను మారను, నీవు మారుతున్నావు అంతే. నీ ఆలోచన మారుతున్నాయి, నీ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, నీ వేషభాష మారుతా ఉంది, ఇంకా నువ్వు కావాల్సినవన్నీ నీకు అనుకూలంగా అన్నీ మార్చుకున్నావు. కానీ ఏం చేస్తున్నావు? మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తున్నావు. నాకు అసహ్యకరమైనవి, నాకు హేయకరమైన నీలో ఉన్నలా నేను ఏ విధంగా నీకు సహాయం చేయగలను? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ హృదయంలో నాకు వ్యతిరేకంగా, నాకు అనుకూలంగా లేకుండా నాకు వ్యతిరేకంగా ఉన్న నీ హృదయంలో ప్రతి చెడ్డ కార్యము తొలగించుకుంటే కదా నేను హెల్ప్ చేసేది. నీ హృదయంలో కానీ, నీ మనసులో కానీ, నీ తలుపుల్లో కానీ దేవునికి వ్యతిరేకమైన హే క్రియలు, హే ఆలోచనలు ఉన్నట్లయితే దేవుని కార్యం జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ నడవడిక చూస్తున్నాడు, నీ యొక్క ఆలోచన చూస్తున్నాడు, నువ్వు ఏం చేస్తావు, ఏం తింటున్నావు, ఎలా ఉంటున్నావు అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన మారడం లేదు, ఆయన మాట మారడం లేదు, ఆయన వాక్యం మారడం లేదు, ఆయన ఆలోచన మారదు, ఆయన దీవించే విధానం మారడం లేదు, స్వస్థపరిచే విధానం మారడం లేదు. ఏది ఆయన మార్చుకోలే, ఆయన మనమే మార్చుకున్నాం. మన ప్రపంచం అలా తయారైంది, ప్రజలు తయారైపోయారు. కొత్త కొత్త పద్ధతులన్నీ కూడా కొత్తవి వింత పాత రోతనట్టుగా కొత్త వచ్చిన ప్రతిసారి మారిపోతూ వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి ఇష్టానుసారమైన పనులు చేసుకుంటూ దేవునికి అవమానం చేస్తూ జీవిస్తున్న లోపల ప్రజలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఇదే మాటలు మనం చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఇక్కడ చక్కని మాట ఒకటి ఉంది. ఏంటమండి, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలను, అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఏంటంట? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తారంట? దేవదూతలందరూ కూడా ఆరాధిస్తున్నారట.
ఆ దేవతలన్నీ కూడా ఆయన కనపరుస్తున్నాయట. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపట్టుగా వేస్తారు. పరలోకంలో ఆరాధన క్రమం మారలా, కానీ ఇక్కడ ఆరాధన క్రమం మారుతా ఉంది. ఉన్నవాడును అనువాడునైన దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీవు నీ పద్ధతులు మార్చుకుంటున్నావు, నీ ఆరాధన క్రమం మార్చుకున్నావు, నీ వాక్య బోధనలు మార్చుకున్నావు, నీ జీవించే విధానం మార్చుకున్నావు, నీ పద్ధతులన్నీ మార్చుకొని చివరికి నా దగ్గరకు వస్తే నేనేం చేయగలుగుతా? అన్ని లోపాలన్నీ నీ దగ్గర పెట్టుకొని నన్ను ప్రభా నన్ను మార్చునైనా, నన్ను రక్షించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అంటే నీవన్నీ మార్చుకున్న దగ్గరకు వస్తే నేనేమి నీకు సహాయం చేయలేదు అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసుకుని మనం ముందు కొనసాగుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు ఈ లోకంలో. సైన్యములకు అధిపతి యెహోవానని నేను సెలవిస్తున్నాను. మీరే కల్పించుకున్నారు, మీరే మారుతున్నారు, మీ వేషభాషలు మారుతున్నాయి, మీ ఆరాధన క్రమం మార్చుకున్నారు, మీ భక్తిని మీరు మార్చుకున్నారు, మీ విశ్వాసం మార్చుకున్నారు, లేనిపోయినవన్నీ మీరు తగిలించుకున్నారు. కానీ ఈ దేవుడు మారలేదు, ఈ దేవుడి మాటలు మారలేదు, ఈ దేవుడి ప్రేమ మారలేదు, ఈ దేవుడి కృప మారలేదు, ఈ దేవుడు దీవించే విధానం మారలేదు. ఈ దేవుడు ఉన్నవాడునైన అనువాడైన దేవుని యొక్క క్రియలు ఎప్పటికీ మారవు. మనం మారుతున్నాం అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలశంలో మనం ఏ రీతిగా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. కాబట్టి ఈ లోకంలో యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కాదు, అన్ని చరిత్ర గ్రంథాలు తెలియజేస్తుంది. ఆయనే దేవుడు, ఆయన సృష్టికర్త, సర్వ యుగములలో యుగ యుగములకు ఆయన దేవుడిని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఆ దేవుడు నమ్ముకున్న మనము ఇంకా విశ్వాసం ముందుకు కొనసాగుదాం. మనలో ఒకవేళ లోపాలు ఉంటే, మనలో ఒకవేళ తప్పులుంటే, మనలో ఒకవేళ సరి చేసుకోలేని క్రియలుంటే వాటిని సరి చేసుకుంటూ దేవుడికి ఇష్టకరంగా మారదాం. మనలో ఉన్న ఇంకా లోపల ఇష్టమైన క్రియలు ఉంటే వాటిని సరి చేసుకుందాం. ప్రేమ బిడ్డలారా, దేవుడికి ఇష్టమైన ప్రీతికరమైన కుమారుడుగా కుమార్తెగా మారి మన నడవడికలోను, మన యొక్క మాట తీరులోను, మన యొక్క భక్తి విధానంలోను దేవుని యొక్క పరిశుద్ధతను చాటి చెబుతూ, దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ, దేవుని యొక్క ఉనికిని అనేక మందికి తెలియజెబుతూ, ఆయన ఉన్నాడు, ఉన్నవాడు, ఆయన మాట్లాడతాడు, నీలోనే ఉన్నాడని గ్రహింపజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కలుపు కలిగేసే విధంగా, మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వారు అందరితో కలిగి ఉన్న వాళ్ళ కళ్ళు తెరుచుకునే విధంగా మనం చేయగలగాలి. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనం చేయవలసింది ఒకటే, వారితో కొట్టాల్సిన అవసరం లేదు, డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రార్థన మాత్రమే చేద్దాం. చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మాట్లాడే దేవుడు మన ప్రార్థన వింటున్నా మనం చూస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా మరి ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నిటి కూడా ఒక మార్పుగా, ఒక ముగింపు అనేది దేవుడు పలుకుతాడు. కాబట్టి వాటి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారో, ఇంకా ఎంతమంది అయితే క్రైస్తవులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా, పరిపక్వంగా, మనస్ఫూర్తిగా దేవుని పక్షాన్ని నిలబడి వాళ్ళు కూడా క్రీస్తు సైనికుల వలె దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పి ఆ రాజ్యాన్ని కట్టుటకు, విస్తరింపజేయటకు అందరూ కూడా తోడ్పడాలని మనం కోరుకుందాం. ఆ రీతిగా ముందుకు సాగిపోదాం. అటువంటి కృప, అటువంటి దీవెన ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు వందనములు తండ్రి. ఈ యొక్క ఉద్ధాన కాల సమయంలో ఈ షకీనా సంఘ సహవాస పరిచయలను బట్టి మీకు వందనములు ఆయన. గొప్ప దేవుడా, గణ దేవుడా మీకు వందనాలు. సహాయించండి, ఆశీర్వదించండి, అనుగ్రహించండి. ఇది వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి కృపలో అనుగ్రహించి ఆయన ఇదిగో మనందరూ కూడా
విశ్వాస పట్ల నడిపించమని ఎదుగు విన్న వాక్యాన్ని ముప్పదంతలుగా అరదంతలుగా నూరంతలుగా ఫలింపజేసి అయ్యా కృపల భద్రపై స్థిరపరిచి మీరు మాత్రం మహింపదమని సహాయం చేయండి, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ఒక పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. అది ఆప్షన్